హలో ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ కర్రీ చూసేద్దాం. ముందుగా పన్నీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, తర్వాత ఆనియన్స్, టమాటాలు మీడియం సైజులో కట్ చేసుకొని, తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ముక్కలు పన్నీర్ ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక వాటిని తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి, ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగా. దాని తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, వెల్లుల్లి మన ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా. టమాటాలు వేసుకున్నాక కొద్దిసేపు ఇలా ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం ఉడికాక దీన్ని జార్లో తీసుకొని చల్లారనిచ్చి తర్వాత ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేగాక మన జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నాను. ఇది కొంచెం గోలాక పసుపు, తర్వాత కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు వేగనిచ్చుకొని కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత మనకు అందులో ధనియాలు ఉంటే ధనియాలు కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. కొంచెం ధనియాలు కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక మన టమాటా ప్యూరీ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా 2-3 ఉంటే వేసుకోవాలి. తర్వాత మనకి ఇలా దగ్గర వస్తుంది కొంచెం ఉడికాక. దీంట్లో మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ టమాటాలు పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. తర్వాత పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసేసుకొని కొద్దిసేపు కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికాక దగ్గరికి అవుతుంది. దగ్గరికి కాగానే కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించుకోవడమే. సింపుల్ రెసిపీ. మీరు ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.